బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. అవును సార్, ఆ బ్లెస్సింగ్స్ ఉంటాయి. తిరిగే చూస్తున్నాం ఇచ్చేది ఎంప్లాయ్. కుర్రోళ్ళు 3 రకాలు, ఒకటి క్రెడిట్ కార్డు, ఒకటి డెబిట్ కార్డు, ఒకటి పాన్ కార్డు. అవి బాగుంది సార్. లాస్ట్ మీరు ఒక ఫైట్ చేశారు, ఇటు తంతారు వెనక నుంచి. అది ఎలా సాధ్యమైంది? అది ఇటు నుంచి బాగా తంతారు, కాలు లేపి కూడా తంతారు. అది నాకు బాగా హైలైట్ అయిందండి. అసలు చాలా వండర్ఫుల్. డైరెక్టర్ గారు దగ్గర నుండి సార్ అది అది టైల్స్ లాస్ట్ ఉంటుంది, లాస్ట్ 5-6 సెకండ్లో ఉంటుంది ఆ ఫైట్. అది నాకు వేరే నచ్చిందండి ఆ ఫైట్. అది మిమ్మల్ని కలవడం చాలా హ్యాపీగా ఉందండి. నాకు మిమ్మల్ని యూట్యూబ్లో చూడటమే కానీ వీడియోలో చూడటం. నేను అక్కడ వెళ్ళా, మీరు అటు ఉన్నారని పొంగరాల వీడు మీ ప్లేస్ మార్చారు కదా, లైవ్ లొకేషన్ ఉంది సార్. నిన్న వచ్చారు మీరు? ఇది చాలా హార్డ్ వర్క్ సార్. ఇది హార్డ్ వర్క్ ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇలాంటి నేను కూడా చూడాల. తెలుగులో ఒక బండి వచ్చేదండి, గుర్రబండి ఇలాంటి పేపర్లు ఇచ్చేవాళ్ళు మాకు. జై జవాను అప్పుడు సినిమాలు ఏంటంటే ఆరాధన, రామారావు గారు ఆరాధన ఇవి చూసేవాళ్ళం. ఇప్పుడు ఇవి ఈ స్టైల్లో ఇది పద్ధతి. ఇది బాగుందండి. మీరు సార్ మీరు భవిష్యత్తులో మంచి డైరెక్టర్ అవుతారండి 100%. ఎందుకంటే మీ యూట్యూబ్ ఛానల్ ఎన్నిసార్లు చూసాను నేను. అది ఒకటి మీ మనసులో ఉంటారు. నెక్స్ట్ మీరు ఒకడు బైక్ మీద వెళ్తూ ఒక బుర్కా వేసుకొని మధ్యలో అబ్బాయిని తీసుకెళ్తున్నాడు. అది ఎంత జెన్యూన్ సార్. నాకు వాడికి అబ్బాయి బొట్టు ఉంది అబ్బాయికి. మీరు దాన్ని బట్టి వాడు వీటి ముస్లిమ్స్ కాదని పట్టుకున్నారు. నేను ఎంత కష్టపడ్డా, అమ్మ మాత్రం అంత బాగా రెస్పాండ్ అవ్వాలా. అమ్మ నా కొడుకు అలా. సాయంత్రం బస్ స్టాండ్ లో కూడా ఒక చిన్న పాప తప్పిపోతే మనమే కనిపెట్టి మన టీం అందరం ఒక 5-6 మంది ఉన్నాము. అందరం తల్లి ఏడుస్తూ ఉంటే ఒకరం అక్కడ కంప్లైంట్ దగ్గరికి వెళ్ళి అనౌన్స్ చేయడం, మిగతా వాళ్ళం అక్కడ అంతా వెతికి ఆమె ఫోటో చూస్తూ మళ్ళీ ఆ తల్లికి అప్పుడు పనిచేశారండి. అంటూ ఎన్టీఆర్ బస్ స్టాప్ దాంట్లో మీకు బెస్ట్ అసెస్ ఏంటంటే మీ హెయిర్ అండి. ఆ హెయిర్ తీసేస్తే మీరు వెతుకోవడం కష్టం, యూట్యూబ్ కూడా చేంజ్ అయిపోద్ది. ఇప్పుడు బాగా చేశారు. ఫైట్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, మీరు డైలాగ్ ఉంది సంజయ్ అంటండి, అది కొంచెం యూత్లో ఉంది. అది సరే, అందరికి టైటిల్ ఎలా అనిపించింది? థ్యాంక్ యూ. ఓకే. టైటిల్ చూడగానే ఇతడ లవ్ అమ్మవాడును కొనవాడును అని ఉంది. ఇదేంటి ఈఎంఐ లో అమ్ముతారా, లేకపోతే యూపీఐ చేయొచ్చా, అమెజాన్ లో అమ్ముతారా, లేకపోతే ఫ్లిప్కార్ట్, స్విగ్గీ ఇట్లా ఏమన్నా అమ్ముతారా? ఆ డౌట్స్ వచ్చాను. అందరం మనుషులమే, అందరికి ఫీలింగ్స్ ఉంటాయి. అండ్ ఈ ఏజ్ లో హార్మోనల్ చేంజెస్ వల్ల దాని వల్ల కొన్ని మార్పులు జరుగుతుంటాయి. కొంతమంది తప్పటడుగులు వేస్తుంటారు. అలా వేస్తే సైడ్ అంటే లవ్ కున్న సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఇదంతా మనం ఈ సినిమాలో చూపించాము. అవుట్ అండ్ అవుట్ ఫన్ ఉంటది, అండ్ లాస్ట్ లో మంచి మెసేజ్ కూడా ఉంటది. ఎవరైనా ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే ఏం చేస్తారు? సప్లై ఉంటది కదా. అట్లాగే లైఫ్ లో కూడా ఒక లవ్ ఫెయిల్యూర్ అయినా ఇంకొకటి అయినా ప్రతి దానికి ఒక ఆప్షన్ ఉంటది. ఓకేనా? యూట్యూబ్ లో ILAK అని టైప్ చేయండి. మన ట్రైలర్ అండ్ ఒక సాంగ్ రిలీజ్ అయింది, అది వస్తుంది. చూడండి, నచ్చితేనే సపోర్ట్ చేయండి, నచ్చితేనే ఒక 10 మందికి షేర్ చేయండి, అవి నచ్చితేనే సినిమాకి రండి. ఓకేనా? అందరికి థ్యాంక్ యూ సో మచ్. మన మూవీ బుక్ మై షోలో వచ్చిందండి. సెర్చ్ లోకి వెళ్ళి ఇచ్చే లవ్ అమ్మబడును కొనబడును అని టైప్ చేయండి, మన మూవీ వస్తుంది. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుంది, దీనిపై క్లిక్ చేయండి. ఇలా ఎంత ఎక్కువ మంది చేస్తే మన మూవీ ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే ఒక మంచి డిస్ట్రిబ్యూటర్ కూడా దొరుకుతాడు మనకి. దయచేసి అందరూ సపోర్ట్ చేయండి. మీకు ఒక 10 seconds టైం లో అయిపోతుంది, బట్ మా జీవితాలే మారిపోతాయి. ప్లీజ్ దయచేసి అందరూ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ బ్రో, ఒక చిన్న క్వశ్చన్ మీ అందరికి. మన దేశం యొక్క అసెట్ ఏంది? మన దేశానికి ఆస్తి ఏంది? అబ్బాయి వాళ్ళు చెప్తారు కదా, పర్లేదు. మన దేశం యొక్క ఆస్తి ఏంది? యూత్ అని చెప్పేసి కిల్లడిల్ అయిపోతున్నారు. గట్టిగా చెప్పండి. యూత్. ఐ ఆమ్ ఆల్సో యూత్. యు ఆర్? మీరు యూతే కదా. సో ఒక మాట, చిన్న మాట, వేరే దేశస్తులు ఏం చేస్తారంటే మన దేశం మీద దండయాత్ర చేయలేకపోతారు. తగ్గపరు కొట్టాలంటే, నువ్వు నేను కొట్టాలంటే నీ బలం నాకు బలం సరిపోతుంది అంటే ఏం చేస్తాం? దొంగ దెబ్బ తీయాలి. అప్పుడు నువ్వు నాకంటే బలవంతుడు అయినప్పుడు నేను ఏం చేయాలి? నువ్వు దొంగ దెబ్బ తీయాలి. మన కష్టమే మనల్ని స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తుంది. అవునా కదా బ్రో? అవునా కదా సిస్టర్?
ఓకే ఓకే అగరా అబ్బాయి మన యూత్ ని ఖరాబ్ చేయడానికి అనేక రకాలైనటువంటి వీటిని మన దేశం మీకు పంపిస్తుంది. ఏమిటి ఆయుధాలను డ్రగ్స్ రూపంలో గానీ ఇంకా వేరే వేరే ఇతర మీలాంటి కుర్రాలు డ్రగ్స్ కూడా లొంగట్లేదు. అప్పుడు ఏం చేయాలి? మీ ఫీలింగ్స్ తో ఆడుకోవాలి. అవునా కదా? అట్లా అని చెప్పేసి వేరే వేరే ఆయుధాలను పంపిస్తారు. సో ఇవాళ రేపు ఏం చేసి ప్రేమ పేరుతో కూడా చాలా మోసాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మహిళలు మీకు చెప్తున్నా, మరీ ముఖ్యంగా మన అబ్బాయిలు మీకు కూడా చెప్తున్నా, ఎందుకంటే చాలా డేంజర్ పరిస్థితులు ఉన్నారు. ఆ ప్రేమ పేరుతో ఏం చేస్తారు అంటే బిజినెస్ చేస్తారు. ఒక వ్యక్తి వినాశనానికి లవ్ అనేది దోహదం చేస్తుంది. ప్రేమ మంచిదే కాదట్లేదు, కానీ ప్రేమ పేరుతో బిజినెస్ చేస్తారు కదా, అది చాలా మోసం. మన తల్లిదండ్రులు మన మీద ఎన్నో హోప్స్ పెట్టుకున్నా లేదా? ఇంత దూరం పంపించారు అంటే కారణం ఏంది? మన మీద హోప్స్ పెట్టుకొని వచ్చారు కాబట్టి వాళ్ళకు మనం పుట్టినందుకు వాళ్ళకి న్యాయం చేయాలి కాబట్టి ఖచ్చితంగా మనం ఎదగాలి. ఇవాళ మా నాన్న పేషెంట్ హాస్పిటల్ ఉన్నాడు. ఫిర్బి నాకు మాట చెప్పింది, నువ్వు ఒక మంచి కార్యానికి వెళ్తున్నావా, నువ్వు వెళ్ళి అన్నాడు. నాన్న నేను వస్తా హాస్పిటల్ దగ్గరకు వస్తా అంటే వద్దు, నువ్వు అక్కడ పని చేసుకో, నువ్వు ఇలాంటి యూత్ ఖరాబ్ చేయకుండా కావాల్సిన బాధ్యత నీ మీద ఉంది, నువ్వు వెళ్ళు గో అని చెప్పేసి నాకు పంపించింది. అర్థమైందా? నేను ఈ రాకుండా కారణం ఏంటంటే ఇంత మందిలో ఒక్కరు బాగుపడ్డావి మాకు హ్యాపీ. అదే విషయాన్ని నేను ఇంత మందికి అయితే చెప్పగలుగుతున్నా. ఇందులో 10 మంది మారగలుగుతారు, కానీ సమాజంలో నీలాంటి యూత్, నాలాంటి యూత్, మనలాంటి యూత్ చాలా మంది ఉన్నారు కదా. దాని అన్నిటిని కేంద్రీకరించి సినిమా రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాం. చూడడం చూడకపోవడం మీ ఇష్టం. ఒక మాట చెప్తున్నా, తిట్టుకుంటే చెప్పినవాడు ఎవరైనా సరే బాగుపడమని చెప్తాడు, అవునా కదా? నవ్వు కూడా చెప్పినా చెడిపోమని చెప్తాడు. అది ఒకటి మైండ్ లో గుర్తుపెట్టుకోరు. మన మూవీలో కూడా అంతే. నెక్స్ట్ జనరేషన్ ఇట్లా కాకూడదు, మనల్ని బాగుపరచనీకి, సమాజం బాగుపరచనీకి డైరెక్టర్ గారు దృఢ సంకల్పంతో ఒక నిర్ణయం తీసుకున్నాడు. మీరందరూ వజ్రాలు, నా దేశ సంపద మీరంతా. ఖరాబ్ గానికి నేను ఒప్పుకోను. మీలాంటి వజ్రాలు ఏం చేశాడు? మీకు ఏదైతే ఇష్టమో, మీకు నచ్చిన వేలనే తను వెళ్ళి తన మార్గానికి తను తీసుకొస్తున్నాడు. సో దయచేసి ఈ సినిమాని మీరందరూ కూడా ఫిబ్రవరి మంత్ లో మీ ముందుకు వస్తుంది. దయచేసి ఒకసారి చూడండి, ఒకసారి దీంట్లో చూసి దీంట్లో ఏముంది అని చెప్పండి. మీకు 10,000 గిఫ్ట్. ఏముంది ఇందులో? అదే మీరు చెప్పాలి కదా, నేను చెప్తే అది క్లియర్ కనబడుతుంది కదా. కనబడేది చెప్పకుండా కనిపించింది. ఓకే, అది కామన్ గా తెలిసే విషయమే. చెప్పండి మేడం, చెప్పండి సార్, చెప్పండి. టైం ఎక్కువ లేదు, 10 లెక్క పెడతా ఆలోపు చెప్పేశాను. 1 2 3 4 5 6 7 8 9 అగైన్ లాస్ట్ వన్. చెప్పండి లేదు ఓపెన్ చెప్పండి. పర్లేదు చెప్పండి. 10,000 గెలుచుకోండి. 10 అనేస్తాను, మీరు చెప్తే 10,000, లేదంటే అంతే. దీని తర్వాత రివీల్ చేస్తారా? లాస్ట్ వన్. బట్ కానీ టాపిక్ అది కాదు. 10 చెప్పండి మేడం, అయిపోయిందా? టాపిక్ వచ్చేసి ఇది ఫోటో ఫ్రేమ్ అండి. ఇది నేను చెప్పాను కూడా మీకు, ఇంటి ఇచ్చాను. ఇక్కడ మీకు కూడా ఒకటి ఉందని చెప్పాను. మీ ఏమన్నా లోపల మాత్రమే చెప్పండి. మా మీద ట్విస్ట్ కదా, వైజాగ్ లో ఉన్నటువంటి విజయ్ హ్యాపీ బర్త్డే. వీళ్ళు ట్విన్స్ అండి. చాలా సంతోషంగా ఉంది. మన ఇచ్చారు లవ్ అమ్మబడును కొనబడును మూవీ ప్రమోషన్ లో భాగంగా ఇక్కడికి వచ్చాము. వీళ్ళు కలిసారు. బ్రో హ్యాపీ బర్త్డే. మీరు ఇలాంటి చిల్ అవుట్ చేయాలని మనస్ఫూర్తిగా మన హ్యాష్ ట్యాగ్ టీమ్, నీకు మా తరఫు నుంచి, మన హ్యాష్ ట్యాగ్, మన ఫ్యామిలీ అందరి తరఫు నుంచి, మన సబ్స్క్రైబర్స్ కి హ్యాపీ బర్త్డే. అట్లాగే ఫిబ్రవరిలో ఖచ్చితంగా మన మూవీ రిలీజ్ అవుతుంది. మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన ఫ్యామిలీ కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా వస్తారా అడిగి తెలుసుకుందాం. వస్తారా? థ్యాంక్ యూ సో మచ్. థియేటర్కి రండి, చేసుకోండి. మన మూవీ బుక్ మై షోలో వచ్చిందండి. సెర్చ్ లోకి వెళ్ళి ఇచ్చట లవ్ అమ్మబడును కొనబడును అని టైప్ చేయండి, మన మూవీ వస్తుంది. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇలా ఎంత ఎక్కువ మంది చేస్తే మన మూవీ ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే ఒక మంచి డిస్ట్రిబ్యూటర్ కూడా దొరుకుతాడు మనకి. దయచేసి అందరు సపోర్ట్ చేయండి. మీకు ఒక 10 సెకండ్స్ టైమ్ లో అయిపోతుంది, బట్ మా జీవితాలే మారిపోతాయి. ప్లీజ్ దయచేసి అందరూ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఓపెన్ చేయి అయితే. నువ్వు దెంగే. అయ్యప్పా, ఏం స్వామి వీళ్ళకి టైం సెన్స్ లేదు. ఎప్పుడు అనగా వస్తామన్నారు, ఇంకా రాలేదు. స్వామి నమస్కారం. ఎవరు స్వామి మీరు? ఈ సినిమా కోడైరెక్టర్ స్వామి. నువ్వు పని చేయి. ఓ స్వామి శరణం ప్లీజ్. మీరు వెళ్ళండి స్వామి, మీతో కాదు నాకు పని, వేరే. స్వామి శరణం స్వామి. మీరెవరు స్వామి? ఈ సినిమా హీరోలు స్వామి. నువ్వు పని చేయి.
అయ్యప్ప అన్నిటికీ అలాగే తీసుకోక స్వామి. నాకు నువ్వు ఓపెన్ చేయలేదు, ఊతపరం అయిపోయింది. మీరు మీతో కాదు నాకు పని, దయచేసి మీరు వెళ్ళిపోండి స్వామి. నేను వెయిట్ చేసేది వేరే పర్సన్ కోసం. ప్లీజ్ మీరు వెళ్ళిపోండి. ఏరి స్వామి, అసలు రావాల్సిన పర్సన్ రాలేదు స్వామి. స్వామి చెప్పండి. మీరెవరు స్వామి? నేను ఈ మూవీకి డైరెక్టర్ స్వామి. ఆహాహా, నాకు కావాల్సింది మీరే స్వామి. స్వామి చేయడం నాకు మీరు పని చేసి పెట్టాలి. చెప్పండి. మీ నెక్స్ట్ మూవీలో నాకు మెయిన్ రోల్ కావాలి. అయితే మీరు ఒక పని చేయండి స్వామి శరణం. లేదు స్వామి, ఈ మూవీ అయితే కంప్లీట్ అయిపోయింది. మన నెక్స్ట్ మూవీలో స్వామికి ఫుల్ లెంత్ విలన్ క్యారెక్టర్ మీకు సపోర్టింగ్. థ్యాంక్ యూ స్వామి. చేయాల్సిన పని ఏంటంటే చెప్పండి, మన మూవీని ప్రమోట్ చేయండి. అయితే మీరందరూ కూడా ఓ పని చేయండి స్వామి. నేను అనేది అది కాదు స్వామి, ఆడియన్స్ కి చెప్తున్నాం స్వామి. అందరూ కూడా ILAK ఎలా అని టైప్ చేయండి. ఇచ్చట లవ్ అమ్మబడును కొనబడును. 100% సాటిస్ఫై అవుతారు. ఇది వరకు ఎప్పుడు మీరు చూడనిది, ఇక ముందు చూడలబోనిది అత్యద్భుతమైన స్టోరీ ఈ మూవీలో చూడొచ్చు. 100% పక్కా రాసిస్తాం. అయితే మీరందరూ ఓపెన్ చేయండి, థియేటర్స్ కి రండి. ట్రైలర్ ఒకసారి చూడండి, చూసి మీ ఒపీనియన్ చెప్పండి. యూట్యూబ్కి వెళ్ళండి అందరూ ఒకసారి. ILAK సర్చ్. అందరూ ట్రైలర్ చూసారా? ఎలా అనిపించింది? తీసుకున్న కాన్సెప్ట్ అది బాగా నచ్చింది. ఆ ఎడిటింగ్ కానీ VFX అది బాగా. ఫైట్ సీన్స్ బాగుంది. హెల్మెట్ లేని లవ్ ప్రమాదం. బూస్ట్ ఇచ్చారు. ఫైట్ సీన్స్ ఫైట్ హెల్మెట్ లేని లవ్ ప్రమాదం. హెల్మెట్ లేని లవ్ ప్రమాదం. యూత్ కంటెంట్ మొత్తం మనకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఎంజాయ్మెంట్ అన్ని ఉంటుంది. ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి. మన మూవీ బుక్ మై షోలో వచ్చిందండి. సెర్చ్ లోకి వెళ్ళి ఇచ్చట లవ్ అమ్మబడును కొనబడును అని టైప్ చేయండి. మన మూవీ వస్తుంది. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుంది, దీనిపైన క్లిక్ చేయండి. ఇలా ఎంత ఎక్కువ మంది చేస్తే మన మూవీ ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే ఒక మంచి డిస్ట్రిబ్యూటర్ కూడా దొరుకుతాడు మనకి. దయచేసి అందరూ సపోర్ట్ చేయండి. మీకు ఒక 10 seconds టైంలో అయిపోతుంది, బట్ మా జీవితాలే మారిపోతాయి. ప్లీజ్ దయచేసి అందరూ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గైస్. చూశారు కదా గైస్ ఇంతకుముందు వీడియోస్ అన్ని. అండ్ మీకు ఏమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి గైస్. అండ్ వీళ్ళు ఇంతగా ప్రమోషన్ చేస్తున్నారంటే ఈ మూవీలో ఏదైనా ఉంటేనే కదా ప్రమోషన్ చేసేది. అంటే మన పబ్లిక్కి సంబంధించిన అవేర్నెస్ ఉండి అండ్ పబ్లిక్కి ఒక సోషల్ మెసేజ్ ఇస్తున్నారు. అండ్ హెల్మెట్ లేని ప్రమాదం అని ఒక ఇచ్చారు. హెల్మెట్ లేని డ్రైవింగ్ ఎలాంటి ప్రమాదానికి గురవుతామో, మన సేఫ్టీ లేని అసాంఘిక అలవాటు వల్ల మన జీవితాలు ఎలా కోల్పోతాయి అనేది దీంట్లో స్పష్టంగా చూపించడం జరిగింది. అండ్ యూత్కి మంచి అట్రాక్ట్ అయిన మూవీ. అండ్ మనకు ఫిబ్రవరిలో రిలీజ్ అవుతుంది. అండ్ బుక్ మై షోలో మనకి ఆల్రెడీ వచ్చేసింది. ప్లీజ్ వెళ్ళి బుక్ మై షోలోకి వెళ్ళి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని క్లిక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. మన #ఎంటర్టైన్మెంట్ సుధాకర్ అన్నకు, అంజల్ దాస్ అన్నకు ప్లీజ్ సపోర్ట్ చేయండి. నా సబ్స్క్రైబర్లు ఎంతమంది ఉన్నారో అంతమంది దయచేసి ప్లీజ్ ఇది ఒక్క హెల్ప్ చేయండి. ఎందుకంటే ఒక చిన్న యూట్యూబర్స్ చాలా రోజుల నుంచి కష్టపడి మనీ దాచుకొని ఇప్పుడు ఒక పెద్ద సినిమా అనేది తీయడం జరిగింది. మీకు తెలుసు, ఇప్పుడున్న సిచ్యువేషన్లో మూవీ తీయడం ఒక ఎత్తు అయితే దాన్ని రిలీజ్ చేయడం ఇంట్లో ఒక ఎత్తు. కానీ మన అన్న వాళ్ళు అండ్ మన అన్న వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన సినిమా రిలీజ్కి దగ్గరలో ఉంది, ఓకేనా. అండ్ మన వాళ్ళు కూడా ప్రమోషన్స్ విచ్చలవిడిగా చేస్తున్నారు, ఓకేనా. ప్లీజ్ దయచేసి వాళ్ళ కష్టానికి మనం ఖచ్చితంగా బహుమతి ఇవ్వాలి. అది సబ్స్క్రైబర్లు మనమే. ఎందుకంటే మనం వీడియోలు చూస్తేనే అన్న వాళ్ళు కొద్ది క్లిక్ అయిపోతే ఇంతవరకు వచ్చారు. ఇప్పుడు కూడా మనమే సపోర్ట్ చేయాలండి. మన చిన్న యూట్యూబర్సే అన్నకు సపోర్ట్ చేయాలి. దయచేసి అందరూ షేర్ చేయండి వీడియోని. ప్లీజ్ స్టేటస్లో పెట్టుకోండి, వీలైతే మీ ఫేస్బుక్లో ఇన్స్టాలో పోస్ట్ చేయండి, ఓకేనా గైస్. మన మూవీ నేమ్ ఐడియా ఉంది కదా, ఇలాక్ ILAK. యూట్యూబ్లోకి వెళ్ళి షేర్ చేయండి, ట్రైలర్ వస్తుంది చూడండి. చూస్తే మాత్రం 10 మందికి షేర్ చేయండి, మీ మొబైల్ స్టేటస్లో పెట్టుకోండి, ఓకేనా గైస్. అండ్ బుక్ మై షోలోకి వెళ్ళి మాత్రం పేజీని వెళ్ళి మూవీని ఇంట్రెస్టెడ్ అని ఖచ్చితంగా చేయండి. మీకు నచ్చిన కామెంట్ చేయండి. ట్రైలర్ చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. #ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ట్రైలర్ ఉంది. ఇలాక్ మూవీ అని యూట్యూబ్లో కొట్టినా సరే మన ట్రైలర్ అనేది వస్తుంది. చాలా యూట్యూబ్ ఛానల్లో కూడా రిలీజ్ చేశారు. సో ప్లీజ్ వెళ్ళి చూడండి అండ్ సపోర్ట్ చేయండి గైస్. ప్లీజ్ మీ నరసింహారెడ్డి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.
లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అంజల్ అన్న, సుధాకర్ అన్న, ఆల్ ద బెస్ట్ అన్న. అండ్ మూవీ టీం అందరికీ ఆల్ ద బెస్ట్. గుడ్ హార్డ్ వర్క్.